అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ డిజైనర్ సాయి. చాలా గ్యాప్ వచ్చేసిందండి వీడియోస్కి, బట్ ఇక్కడ నుంచి మాత్రం అలాంటి గ్యాప్ రాకుండా రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మా బొటిక్లో చేసే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతకుముందు నా గురించి తెలియని వాళ్ళ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. మై నేమ్ ఇస్ సాయి అండ్ ఐ ఆమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. I have my own boutique at Rajahmundry and also in Kakinada. ఇంతకు ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకి మా బొటిక్ రాజమండ్రిలో మాత్రమే ఉందని తెలుసు, బట్ రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ మేము కాకినాడలో కూడా స్టార్ట్ చేసామండి. సో మా సర్వీసెస్ ఇక్కడ నుండి కాకినాడలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసి విజిట్ చేయొచ్చు. ఎలా కాంటాక్ట్ చేయాలి అనడానికి కాంటాక్ట్ డీటెయిల్స్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో అవన్నీ మీకు తెలియాలి అంటే కనుక వీడియో కంప్లీట్గా చూడాలి. అండ్ బిఫోర్ దట్ నా నెక్స్ట్ వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎక్కువగా ల్యాక్ చేయకుండా ఇవాళ నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానో డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తాను. నేను ఇవాళ ఏంటి అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ బ్లౌజెస్ అన్నీ నా బ్లౌజెసేనండి. అంటే కస్టమర్స్వి నేను వీడియోస్ చేస్తూ ఉంటే కస్టమర్స్వి కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నా దగ్గర నా బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, నేను నా బ్లౌజెస్ గురించి చూపించే ముందు ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఒక 1 or 2 weeks బ్యాక్ నాకు ఒక ఫేక్ మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఆ మెసేజ్ దేని గురించి అంటే మీరు తీసుకున్న లోన్ ఓవర్డ్యూ అయిపోయింది, అది పే చేయాలి, లేదు అంటే కనుక మీ అకౌంట్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేస్తాము అని ఫస్ట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను కొంచెం టెన్స్ అయ్యి అది ఏంటి అనేది ఓపెన్ చేసి చూసాను బై మిస్టేక్. ఈజీ క్యాష్ ఆర్ మనీ క్యాష్ ఇలా సంథింగ్ 2 నేమ్స్తో వస్తుంది అప్లికేషన్ అయితే కనుక. అది ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక సంథింగ్ 7,000 అరౌండ్ అమౌంట్ పే చేయాలని చూపిస్తుంది. బట్ నేనైతే ఏ యాప్లోని కూడా లోన్ అప్లై చేయలేదు. ఐ డోంట్ నో వాళ్ళకి నా నెంబర్ ఎలా వెళ్ళింది అనేది నాకు తెలీదు. నేను ఇగ్నోర్ చేసేసాను ఆ రోజు. అండ్ నాకు ఇప్పటివరకు కూడా అక్కడ నుండి చాలా ఫేక్ మెసేజెస్ వస్తున్నాయి, లైక్ థ్రెటనింగ్ మెసేజెస్ లాగా అనమాట. అంటే మీరు లోన్ రీపే చేయకపోతే మేము మీ కాంటాక్ట్స్ అందరినీ కాంటాక్ట్ చేసి లోన్ గురించి మాట్లాడతాము, అలానే లోన్ వాళ్ళని మీ పేరు చెప్పి లోన్ వాళ్ళ దగ్గర తీసుకుంటాము, అలా సంథింగ్ లైక్ కొన్ని థ్రెటనింగ్ మెసేజెస్ అనేవి వచ్చినాయి. వీలైతే ఆ మెసేజ్ నేను పక్కన చిన్న స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను లేట్ చేయకుండా నా బ్లౌజెస్ గురించి చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఒక పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట. పట్టు శారీ మీదకి వేరే బ్లౌజ్ వచ్చింది, బట్ నేను ఆ బ్లౌజ్ ముందు సింపుల్గా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. ఆఫ్టర్ దట్ దానికి మ్యాచ్ అయ్యే ఒక క్లాత్ తీసుకొని, పట్టు క్లాత్, కడాయి పట్టు క్లాత్ ఇది తీసుకొని దీని మీద నేను మళ్ళీ వర్క్ చేయించుకున్నాను. చాలామంది ఆలోచిస్తున్నారు శారీస్ మీద బ్లౌజెస్ నచ్చక వేరే ఏం తీసుకోవాలో తెలియక చాలామంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి పట్టు పీసెస్ ఏమన్నా వాటికి మ్యాచ్ అయ్యేవి తీసుకుని దాని మీద వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మేము రెగ్యులర్గా చాలా శారీస్కి ఇలానే క్లాత్ తీసుకొని చేయిస్తాము. బికాజ్ ఉప్పాడ పట్టు శారీస్ మీదకి వచ్చే బ్లౌజ్ పీసెస్ మీద వర్క్ అంతగా అంటే ఎక్కువ రోజులు ఉండదు. సో అలాంటి శారీస్ మీద కూడా మేము రెగ్యులర్గా ఇలాంటి క్లాత్ తీసుకునే చేయిస్తుంటాము. సో నో ప్రాబ్లం. ఈ క్లాత్ చాలా థిక్గా ఉంటుంది, ఎంత హెవీ వర్క్ అయినా కూడా దీని మీద ఆగుతుంది, ఏమీ అవ్వదు. ఓకే. అండ్ ఇదేంటి అంటే హ్యాండ్కి వచ్చేసరికి నేను ఇలా చెక్స్ ప్యాటర్న్ చేయించుకున్నాను. అంటే వీలైనంత సింపుల్గా ఉండడానికే చేయించుకుంటానండి నేను వర్క్స్. మోస్ట్లీ నేను చాలా ఖాళీగా వర్కర్స్ కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో నా బ్లౌజెస్ చేయిస్తూ ఉంటాను. సో వీలైనంత తక్కువగానే చేయించుకుంటాను. ఇక్కడ చూసేసరికి నేను ఎందుకు దీని మీద మొత్తం గోల్డ్ కలర్ ఎక్కువగా యూజ్ చేశాను అంటే కనుక సారీ అంతా కూడా ఎక్కువ గోల్డ్ ఎంబోజ్ అవుతుంది అండ్ అక్కడక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. సో కొంచెం గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ యూజ్ చేసాము. మీరు చూస్తే ఈ ఫ్లవర్లో గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ మిగిలిందంతా కూడా గోల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది జరీ థ్రెడ్ అండ్ ఆ తర్వాత కుందన్ అటాచ్ చేసి దానికి మళ్ళీ జర్దోజీ ఫినిషింగ్ ఇస్తాము. కుందన్ ఊడిపోతుందా అని చాలామందికి డౌట్ ఉంది. కుందన్ అయితే ఊడిపోవడం జరగదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. కానీ మీరు చూడొచ్చు చాలా కొత్త బ్లౌజ్ లానే ఉంది. ఆల్రెడీ నేను యూజ్ చేయడం జరిగింది, వాష్ చేయడం కూడా జరిగింది. ఒక 2-3 టైమ్స్ చేసే ఉంటాను ఆల్రెడీ.
సో ఎక్కడ మీకు ఏ వర్క్ కూడా డ్యామేజ్ అవ్వలేదు, చూడండి క్లియర్గా. జర్దోజీ కానీ ఆ కుందను ఊడిపోవడం కానీ ఆ థ్రెడ్స్ వచ్చేయడం కానీ ఏది లేదు. సో మేము గ్యారంటీ ఇస్తాము, మీకు వర్క్ అయితే మాత్రం పాడయ్యే ఛాన్సెస్ లేదు. అది ఏదైనా మీరు ఇచ్చిన క్లాత్ డ్యామేజ్ ఉండడం వల్ల లేదు అంటే కనుక మీరు మరి అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎప్పుడు కూడా హెవీగా వాష్ చేయకూడదు, జస్ట్ సింపుల్ వాష్ చేసుకోవాలి. అలాంటి సింపుల్ వాష్ చేసినంత వరకు ఆ వర్క్ ఏమీ కాదు. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. సింపుల్గా దీనికి నెక్ బోర్డర్ ఏదైతే హ్యాండ్కి బోర్డర్ వచ్చిందో అలాంటి ఒక సింపుల్ నెక్ బోర్డర్ ఇచ్చి వన్ సైడ్ ఏదైతే పళ్ళు కాకుండా నెక్స్ట్ వేరే సైడ్ ఉంటుందో, అంటే ఒకవైపు పళ్ళు కవర్ చేసేస్తుంది కనుక అటువైపు ఏం లేదు, ఇటువైపు ఇలా జుంకా స్టైల్లో వర్క్ చేసామన్నమాట. అంటే మొత్తం హెవీగా ఉంటే నాకు అంతగా ఎక్కువ నచ్చదు. సో సింపుల్గా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కనిపించేలాగా ఇలాగ జుంకా డిజైన్ వచ్చిందనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను ఇలా జుంకా స్టైల్ తీసుకున్నాను. ఇది చూడండి, మీకు ఇక్కడ కూడా వర్క్ క్లియర్గా విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మీకు చిన్న చిన్న పర్ల్ కూడా యూజ్ చేసాము, ఎందుకంటే పట్టు శారీలో అక్కడక్కడ కొంచెం వైట్ కూడా ఎంబోస్ అవుతుంది కనుక అది సిల్వర్ షేడ్ లాగా, దానికి పింక్ కలర్ పర్ల్ కలర్ యూజ్ చేశాను. అలాగే శారీ కలర్లో వచ్చిన కొంచెం గ్రీన్ అండ్ మిగిలిందంతా కూడా పూస. అండ్ ఈ పూస గురించి కూడా చెప్పాలి అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు పూస యూజ్ చేసినప్పుడు దాని కలర్ పోతుంది అని. నేను యూజ్ చేసే మెటీరియల్ అయితే కలర్ పోదు, 100% గ్యారంటీ అండి. నేను ఎందుకంటే ఇదే నా బ్లౌజే, మీకు నిజంగా అలా పోయేది అయితే కనుక నా బ్లౌజ్ మీదే నేను యూజ్ చేసుకోను కదా. ఇది ఆల్రెడీ ఇదంతా కూడా పూసనే, ఇది మీకు ఇదంతా కూడా బీడ్ లైన్ వస్తుంది. సో ఈ బీడ్స్ ఏమీ కూడా కలర్ పోలేదు, నేను ఆల్రెడీ వాష్ చేసినప్పటికీ కూడా. సో 100% డౌట్ లేకుండా మీరు వర్క్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ వన్ సైడ్ కనిపిస్తుంది కనుక ఈ వన్ సైడ్ మాత్రమే సేమ్ వెనకాల ఏదైతే జుంకా స్టైల్ వచ్చిందో అదే జుంకా ఇక్కడ కూడా యూజ్ చేశాను అనమాట. ఇది ఒక బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్, నేను ఎక్కువగా షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను. ఎల్బో హ్యాండ్స్ చాలా తక్కువ, అంతగా ఎక్కువ నచ్చదు నాకు, సో చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు సూట్ అవ్వదు అని నా ఫీలింగ్. సో ఇది బ్లౌజ్ అనమాట. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది, హ్యాండ్స్ ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా వన్ సైడ్ ఒక జుంకా స్టైల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్, ఇది బోట్ నెక్ వర్క్ చేయించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే నేను యాక్చువల్లీ డ్రెస్ కింద కన్వర్ట్ చేద్దాము ఈ శారీని అనే ఉద్దేశంతో ఇది బాడీ పార్ట్ కోసం అని వర్క్ చేయించుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక అకేషన్ వచ్చింది, అప్పటికప్పుడు వర్క్స్ ఏ శారీ కట్టుకోవాలో తెలియక నేను ఏదైతే వర్క్ చేయించానో దాన్ని బోట్ నెక్ బ్లౌజ్ కింద కన్వర్ట్ చేయించేసుకొని మిగిలిన శారీ ఏదైతే ఉందో దాన్ని శారీలా కట్టేసుకున్నాను అనమాట. సో అందుకే ఇది బోట్ నెక్ వచ్చింది. చూడండి, ఇది కూడా మీకు బీడ్ లైనే వస్తుంది, బీడ్ లైన్ అండ్ జర్దోజీ చిన్నది. అండ్ శారీ కలర్ కూడా మొత్తం ఇదే కలర్ వస్తుంది. సో దాని మీద కొంచెం డార్క్ షేడ్ కనిపించేలాగా కొంచెం ఈ బ్లూ కలర్లో యూజ్ చేసామన్నమాట. అంటే ఏదో ఒక కలర్ రాకపోతే బాగోదు అని ఇంకొక కలర్ కూడా యూజ్ చేసాము. అండ్ మిగిలిన అంతా కూడా మీరు ఇందాక ఏదైతే బీడ్స్ చూసారో అందులోనే ఇది కొంచెం బిగ్గర్ సైజ్ అనమాట. బిగ్గర్ సైజులో దానికి మళ్ళీ చుట్టూ జర్దోజీతో అవుట్లైన్ ఇచ్చాము, క్లియర్గా కనిపిస్తుంది కదా, జర్దోజీ అవుట్లైన్ ఇచ్చాము. మొత్తం అంతా కూడా బుట్టి అలాగే వస్తుంది, ఈ సెంటర్ ఫ్లవర్ కూడా అలానే వస్తుంది. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్, ఫ్రంట్ ఓపెన్. సో ఫ్రంట్ కూడా మీకు అలానే వస్తుంది. బోట్ నెక్ బ్లౌజెస్కి మాత్రమే బోత్ సైడ్స్ వర్క్ చేస్తామండి, ఎందుకంటే మీకు ఇక్కడ హుక్స్ పెట్టుకున్న తర్వాత ఆ పైన విజిబుల్ అవుతుంది కనుక, పైన కనిపిస్తుంది కనుక అలాగా క్లియర్గా బోట్ నెక్ బ్లౌజ్కి మాత్రమే బోత్ సైడ్స్ వర్క్ చేస్తాము. అండ్ ఇది హ్యాండ్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా వస్తుందో దానికి తగ్గట్టుగానే సింపుల్గా లైన్ ఇచ్చి బుటీస్ ఇచ్చామన్నమాట. సో అండ్ మీకు కాస్ట్ మెన్షన్ చేయమని చాలాసార్లు అడుగుతున్నారు. కాస్ట్ నేను ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే మెజర్మెంట్ని బట్టి, అలానే మేము
డిజైన్ మారుస్తాం కదా డిస్కషన్లో, శారీకి అకార్డింగ్లీ కొంచెం కొంచెం డిజైన్ మారుస్తాం కనుక ఆ డిజైన్ని బట్టి కాస్ట్ వేరియేట్ అవుతుంది కనుక నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. మీరు కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో ఆ కాంటాక్ట్ మీరు కాంటాక్ట్ చేసి నాకు ఆ ఫోటో పంపిస్తే నేను కాస్ట్ చెప్తాను. అండ్ ఇది హిప్ బెల్ట్ ఇదే శారీకి మ్యాచ్ అవుతుంది, ఈ శారీకే మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చేయించుకున్నాను. హిప్ బెల్ట్స్ అండ్ చాలామంది అడుగుతున్నారు హిప్ బెల్ట్స్ చేస్తారా అని. ఎస్ అండి, మేము హిప్ బెల్ట్స్ కూడా చేస్తాము. ఓకే, నేను దీనికి ఎలాస్టిక్ యూజ్ చేయను. బికాజ్ నేను హిప్ బెల్ట్స్కి ఎందుకు ఎలాస్టిక్ యూజ్ చేయట్లేదు అంటే మేము ఎగ్జాక్ట్గా మెజర్మెంట్కే కస్టమైజ్ చేస్తాం కనుక దాన్ని మళ్ళీ స్ట్రెచ్ అవ్వాలి, సరిపోవాలి అనేది ఏం లేదు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్కి ఇక్కడే ఎక్స్ట్రా హుక్స్ ఇస్తాను. సో వాళ్ళ అడ్జస్ట్మెంట్కి హుక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ అనేది ఎంతకాలం దాని లైఫ్ స్పాన్ ఉంటుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో మళ్ళీ త్వరగా పాడైపోతే ఇంత వర్క్ చేయించుకున్నది కొంచెం మనం అప్సెట్ అవుతాం కనుక నేనైతే ఎలాస్టిక్ ప్రిఫర్ చేయట్లేదు. ఓకేనా అండి. సో హిప్ బెల్ట్ అయితే ఇలా వస్తుంది. హిప్ బెల్ట్స్ వచ్చేసరికి యూజువల్గా 1500 నుంచి ఇంకా వర్క్ని బట్టి కాస్ట్ వేరియేట్ అవుతూ ఉంటుందండి. సో దీని మీద కూడా నేను కుందన్స్ యూజ్ చేసి స్టోన్స్ యూజ్ చేసేస్తాను. అంటే నాట్ ఓన్లీ ఫర్ దట్ సారీ, నేను దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది చేయించుకున్నాను. అనుకోకుండా నాకు ఆ శారీ మీదకే మ్యాచ్ అయ్యింది. ఇలాగా మీకు మెజర్మెంట్ ప్రకారం మేము వర్క్స్ చేసిస్తాము. మేము ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటామండి. సో మీరు వాట్సాప్లో మీరు ఏం రిక్వైర్మెంట్ ఉందో మాకు చెప్తే మేము డిజైన్ చేసేసి మీకు పార్సిల్ చేస్తాము. ఇంటర్నేషనల్ కొరియర్ కూడా చేస్తామండి. సో నో ప్రాబ్లం, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏమీ డౌట్ పడకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇది చాలా సింపుల్ శారీ, చాలా సింపుల్ నార్మల్ రెగ్యులర్ యూజ్ శారీ అనమాట. బట్ నేను కొంచెం ఎందుకో దాని మీద పికాక్ వచ్చింది. అండ్ చెప్పాను కదా యూజువల్గా నేను ఎప్పుడైనా వర్కర్స్ కొంచెం ఖాళీగా ఉన్న టైంలో వర్క్ చేయించుకుంటానని. సో దానికోసం సింపుల్గా దీనికి వన్ సైడ్ అలా పికాక్ వర్క్ చేయించుకున్నాను. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. నాకు ఇలా యాక్చువల్లీ చాలా సింపుల్గా చాలా నీట్గా వచ్చింది. సారీ తక్కువ కాస్ట్దే అయినా కూడా ఇలా వర్క్ చేయించడం వల్ల దాని వాల్యూ అనేది ఇంకా చాలా పెరుగుతుంది అనమాట. సో ఇది అంతా కూడా జర్దోజీ. చాలామంది అడుగుతున్నారు జర్దోజీ పైకి లేచిపోతుంది, స్ప్రింగ్ ఊడిపోతుంది. అది మనం తీసుకునే కేర్ని బట్టే ఉంటుందండి. ఈ రెగ్యులర్ వేర్ శారీ అయితే నేను ఆ శారీ కన్నా చాలా ఎక్కువ సార్లే కట్టుకున్నాను. అలాగే నేను ఈ బ్లౌజెస్ మల్టీపర్పస్ యూజ్ చేస్తాను. అంటే వేరే శారీస్ మీదకి కూడా నేను ఈ బ్లౌజెస్ యూజ్ చేస్తాను కనుక నేను చాలాసార్లు కట్టి చాలాసార్లు వాష్ చేశాను. బట్ ఏమీ అవ్వలేదు. చూడండి ఎక్కడ కూడా ఒక్క స్ప్రింగ్ కూడా రావలేదు. సో మనం తీసుకునే కేర్ని బట్టే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎంతకాలం అలానే ఉంటాయి అనేది ఉంటుంది. సో వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేయండి సరిపోతుంది. మా వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను కనుక చక్కచక్క ఉన్న బ్లౌజెస్ చూపించేస్తాను. ఇది ఒక పట్టు శారీ మీద బ్లౌజ్. అండ్ ఇది కూడా నేను సపరేట్గా శారీలో వచ్చిన బ్లౌజ్ కాదండి ఇది. నేను దీనికి కూడా సపరేట్గా పీస్ తీసుకున్నాను. ప్యూర్ పట్టు పీస్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ శారీ. సో నార్మల్గా మేము కస్టమర్స్కి కూడా అలానే ప్రిఫర్ చేస్తాము. వాళ్ళని అడుగుతాము ఏ రేంజ్లో మేము పీస్ తీసుకోమంటారు అని. ప్రైజెస్ కూడా చెప్తాను, ఆ ప్రైజెస్ ప్రకారమే పీస్ తీసుకుంటాను. ఇదైతే ప్యూర్ పట్టు పీస్ అనమాట. అందుకే మీరు చూస్తే షైన్ కూడా ఉంటుంది. దీని మీద నేను వర్క్ వచ్చేసరికి ఎక్కువగా పికాక్స్తో చేయించుకున్నాను. ఎందుకు అంటే శారీ కూడా మొత్తం అంతా కూడా పికాక్ వస్తుంది, అందుకని పికాక్స్తో వర్క్ చేయించుకున్నాను. దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కువ శాతం బీడ్స్ లైనే ఉంటుంది. బీడ్ ఇది మొత్తం కూడా బీడ్ అండ్ మధ్యలో ఈ వచ్చింది కూడా జరీ లైన్. చాలామందికి ఇవి డౌట్స్ ఉన్నాయి, అవి కలర్ పోతుంది, కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది, దారాలు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి. ఏమీ రావండి, కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని సరిపోతుంది. అండ్ మేము యూజ్ చేసే మెటీరియల్ అయితే మాత్రం అలాంటివి రావు. అంటే మా దగ్గర రెగ్యులర్గా చేయించుకున్న కస్టమర్స్కి కూడా తెలుస్తుంది ఆ విషయం. అయితే మాత్రం ఏమీ రావు, 100% గ్యారంటీ. ఓకే. అండ్ ఇందులో చూడండి ఇక్కడ లైన్ కూడా వచ్చేసరికి నేను ఇది వచ్చేసరికి కడ్దానా బీడ్ ఒకసారి చూపిస్తాను మీకు హ్యాండ్ దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి కడ్దానా బీడ్ అనమాట, పొడుగ్గా ఉంటుంది అది కడ్దానా బీడ్. ఇవన్నీ కూడా నార్మల్ గోల్డ్ బీడ్స్ లైన్. ఇక్కడ కూడా మీకు పికాక్ సేమ్ బ్యాక్ నెక్ బ్యాక్ 2 పికాక్స్ వస్తుంది. హ్యాండ్కి వచ్చేసరికి ఇలాగా
అలాగే కింద కూడా స్కాలప్స్ ఇచ్చాను. ఇలా స్కాలప్స్ వస్తుందన్నమాట. అంటే రెగ్యులర్గా స్ట్రైట్గా కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్గా ఇలా స్కాలప్స్తో పెట్టుకున్నాను అనమాట. కిందకు వచ్చేసరికి హ్యాండ్ ఇలా కనిపిస్తుంది మీకు, పికాక్ ఇలా వస్తుందన్నమాట. సో ఈ కింద వచ్చేసరికి కూడా మీకు ఇది ఒక స్మాల్ సైజ్ బీడ్ అండ్ ఇది ఒక బిగ్గర్ సైజ్ బీడ్ అండ్ మధ్యలో వచ్చేసరికి జర్దోజీ లైన్ అనమాట. జర్దోజీతో లైన్. ఇందులో ఇదంతా పికాక్ ఫిల్లింగ్లోనేమో ఇందులో జర్దోజీ యూజ్ చేసాము, థ్రెడ్ యూజ్ చేసాము, బీడ్ లైన్ యూజ్ చేసాము, అలాగే జరీ లైన్ కూడా యూజ్ చేసాము. ఏది కూడా ఏమీ జరగలేదు. అన్ని మెటీరియల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్రంట్ లైన్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా నేను ఓన్లీ బోట్ నెక్స్కి అయితే బోత్ సైడ్స్ చేస్తాము, మిగిలిన వాటికి సింగిల్ సైడ్ చేస్తామని. ఈ బ్లౌజ్ మీరు చూడొచ్చు సింగిల్ సైడ్. అంటే ఇటువైపు మనకి పళ్ళు కవర్ చేయదు కనుక, కనిపిస్తుంది కనుక ఇటువైపు చేస్తాము. అండ్ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా నేను పికాక్ స్మాల్ జస్ట్ ఓన్లీ ఫేస్ కనిపించేలాగా, మిగిలినంతా చేసిన వేస్ట్ అదంతా కనిపించదు. సో ఓన్లీ ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫేస్ కనిపించేలాగా ఇలాగా ఎలివేట్ చేస్తున్నాను అనమాట. ఈ వర్క్ ఎవరికైనా కావాలి అన్నా కూడా మేము చేసిస్తాము. సేమ్ ఇదే ఫినిషింగ్ వస్తుంది, సేమ్ ఇలానే చేసిస్తాం. అలాగే బుటీస్ కూడా ఇచ్చాము. ఇందులో బ్లూ కలర్ ఎందుకు యూజ్ చేసాము అంటే సారీ మొత్తం బ్లూ షేడ్ వస్తుందండి. బ్లూ అంటే కొంచెం కల్నేత వస్తుంది కనుక పట్టు సారీస్ లైటర్ షేడ్ అలాగే డార్కర్ షేడ్ వస్తుంది అనమాట. సో అందుకని అందులో కొంచెం బాగా ఎలివేట్ అయ్యే బ్లూ షేడ్లో మేము అక్కడ పికాక్కి ఫిల్ చేసామన్నమాట. పికాక్ కూడా మీరు షేప్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి. నేను మీకు ఇదంతా చూపిస్తుంది కూడా వర్క్ ఫినిషింగ్ కోసమే. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. సో ఎందుకంటే మనం పట్టు సారీస్ యూజువల్గా చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి కొంటుంటాం కనుక వర్క్ కూడా అలానే నీట్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇది కూడా చూస్తే ఇది చాలా ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా నేను యూజువల్గా పట్టు శారీస్లో వచ్చే బ్లౌజెస్ని నేను రెగ్యులర్గా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించేసుకొని సపరేట్గా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించడం అలవాటు. అలానే ఒక శారీ మీదకి క్లాత్ తీసుకున్నాను. చాలా ప్లెయిన్ ఉంది కదా శారీకి, అంతగా మ్యాచ్ అవ్వట్లేదు అని అనిపించి దీని మీద మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ స్టైల్ వేసుకున్నాను అనమాట. చూస్తే మొత్తం అంతా బుట్టీస్ లాగా, ఇంకా నెక్ సపరేషన్ బుట్టీ సపరేషన్ అలా కాకుండా మొత్తం హ్యాండ్స్ దగ్గర నుంచి అంతా కూడా ఓన్లీ బుట్టీ స్టైల్. 2 టైప్స్ ఆఫ్ బుట్టీస్ ఇక్కడ యూజ్ చేసాము. చూడండి, ఇలాగ ఒక టైప్ బుట్టి, ఇలాగ ఒక టైప్. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్. ఇదంతా థ్రెడ్ వర్కే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం జరీ కూడా యూజ్ చేసాము. ఎల్లో కలర్ థ్రెడ్, గ్రీన్ కలర్ థ్రెడ్, ఎక్కడైతే గోల్డ్ కనిపిస్తుందో ఆ గోల్డ్ మాత్రం జరీ యూజ్ చేసాము అనమాట. అండ్ ఈ నెక్ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ అండ్ చిన్న బీడ్స్ వస్తాయి కదా, చాలా చిన్న బీడ్స్. ఆ చిన్న బీడ్ తోటి దానికి జర్దోసి అవుట్లైన్ ఇచ్చాము అనమాట. ఈ సారీ ఈ బ్లౌజ్ అయితే చాలా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా. నేను గ్రీన్ కలర్ కాంబినేషన్ చేశాను కనుక గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉన్న ప్రతి సారీకి నాకు ఇది మ్యాచ్ అవుతుంది. యూజువల్గా మీరు కావాలంటే దీన్ని మల్టీ కలర్లో కూడా చేసుకోవచ్చు. అంటే బుట్టీస్లో వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసుకుంటే అది చాలా ఎక్కువ బ్లౌజెస్ సారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ ఇది కూడా ఇంకొక రెగ్యులర్ వేర్ సారీ మీదకి చేయించాను ఫ్లవర్స్ తోటి. సారీ ఎల్లో కలర్, అందుకని ఎల్లో కలర్లో చేయించాను. యూజువల్గా సారీ ఏ కలర్ వస్తే ఆ కలర్ మ్యాచింగ్ చేస్తాం. ఇదంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్. ఇది చాలా బేసిక్ సారీ అండి. నేను యూజువల్గా సరదాగా చేయించుకున్నాను. అంటే ఇది మెరూన్ కలర్ వస్తుంది కనుక మెరూన్ కలర్ థ్రెడ్ వచ్చాము. అండ్ ఫ్లవర్ కూడా చూడండి, మీరు ఫ్లవర్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలాగా అంటే ఆ థ్రెడ్ ఫిల్లింగ్ అనేది మీరు ఓన్లీ ఫ్లవర్ డిజైన్లోనే కాకుండా డిఫరెంట్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో కూడా కుందన్ అటాచ్డ్ కుందన్, అది అంటే స్టిచ్ చేసే కుందన్ అనమాట. కుందన్ ఊడిపోతుంది అన్న టెన్షన్ కూడా చాలా మందికి ఉంది. ఊడిపోదండి. ఈవెన్ అది గమ్తో అంటించినా కూడా దాని చుట్టూ ఊడిపోకుండా మేము అవుట్లైన్ చాలా గట్టిగానే వేస్తాము. సో ఊడిపోదు. అండ్ దాని చుట్టూ మీరు చూస్తే ఆ కుందన్ చుట్టూ కూడా ఒక చిన్న బీడ్ లైన్ లాగా ఇచ్చామన్నమాట. సో ఇవి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్. అన్నీ చూపించాలి అంటే టైం చాలా తీసుకుంటుంది కనుక
బేసిక్గా కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను. సో మీకు నేను ఇప్పుడు వచ్చేసరికి పికాక్ వర్క్ బ్లౌజ్, అలానే జుంకాస్ వర్క్ బ్లౌజ్, సింపుల్ ఫ్లవర్ అండ్ బుటీస్, ఆల్ ఓవర్ బుటీస్ అండ్ చాలా బేసిక్ వన్ సైడ్ వర్క్ అండ్ బోట్ నెక్ వర్క్, ఈ బ్లౌజెస్ చూపించాను. ఇందులో మీకు ఏదైనా నచ్చి మీరు కూడా సేమ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే హిప్ బెల్ట్స్ కూడా, ఇంకొకసారి చెప్తున్నానండి, హిప్ బెల్ట్స్ కూడా మేము డిజైన్ చేస్తాము, కస్టమైజేషన్. మీరు శారీకి మ్యాచింగ్ చేయమన్నా లేదా మల్టీపర్పస్ యూస్ చేస్తాము అన్నా కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము డిజైన్ చేసి ఇస్తాము. మీ మెజర్మెంట్కి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎలాస్టిక్ ఉంటేనే అడ్జస్ట్ అవుతుంది అనేది ఏం లేదు. ఎలాస్టిక్ అనేది లాంగ్ రన్ ఉండదు కనుక మేము ఎలాస్టిక్ యూస్ చేయకుండా ఇలా చేసిస్తాము. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉత్సవిస్తాము. సో నో ప్రాబ్లం. దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతకుముందు చేసి ఉండకపోతే. అలాగే నా రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్ నేను మెన్షన్ చేస్తాను, నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్స్ వచ్చేసరికి క్వీన్స్ బొటిక్ అఫీషియల్, అది కూడా మెన్షన్ చేస్తాను, అక్కడ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి డిజైనర్ సాయి దుర్గా అని ఉంటుంది, అక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు. లేదు డైరెక్ట్గా మేము బొటిక్ వస్తాము అంటే కనుక అడ్రస్ కూడా మెన్షన్ చేస్తానండి, రాజమండ్రిలో అలాగే కాకినాడలో కూడా మీరు విజిట్ చేయొచ్చు. కాల్ చేసి వస్తే కనుక నేను అవైలబుల్గా ఉండే టైమ్స్లో మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.